హ్మ్. ఒ హ్మ్. ఎందుకలా నా మొహం చూస్తున్నావు? కాఫీ చల్లారిపోద్ది తాగు. హ్మ్. ఒ హ్మ్. నా ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపిస్తోంది కదా! అది ఎవరని కూడా చూడవా? చూడు, మా బావ పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పడానికి ఫోన్ చేశారు. నువ్వు నాకు గుడ్ మార్నింగ్ కూడా చెప్పవా? ఆర్తి, ఇప్పుడు నీకేం కావాలి? నేను గుడ్ మార్నింగ్ చెప్పాలా? నందా, ఇది టూ మచ్. నువ్వు నేను మాత్రం ఉంటున్న ఇంట్లో మనిద్దరమే కదా ఏదైనా మాట్లాడుకోవాలి. హ్మ్. సరే. తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు కాఫీ తాగు. హ్మ్. హ్మ్. నీకు నైటే గుడ్ నైట్ చెప్పారు. ఇప్పుడు పొద్దు పొద్దున్నే ఫోన్ చేశారు. త్వరగా వెళ్ళెత్తు లేకపోతే ఫోన్ చేస్తూనే ఉంటారు. హ్మ్. హలో. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్. ఆర్తి అప్పుడు ఏం చేస్తుంది? వేడిగా ఒక కప్ కాఫీ తాగాను బావా. ఆ! ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా. మరి బావకి? అలాగే ఫోన్లో ఆ? వంపనా? తాగుతారా? ఆర్తి, నీ నవ్వు గుడి తలుపులు తెరుచుకున్నప్పుడు దేవుణ్ణి చూస్తాం కదా! అలా ఉంది. అందుకనే రోజు పొద్దున్న గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. బావా, ఆ! ఇంకా ఇంకా ఎక్కువగా ఆశిస్తున్నాను బావా. సరే సరే. పొద్దున్నే నువ్వు టిఫిన్ రెడీ చెయ్యు. బావ నీకు తర్వాత కాల్ చేస్తాను. హ్మ్. సరేనా? ఒక అమ్మాయికి హ్మ్. ఏం నచ్చుతుందో నాన్నకి తెలియాలి, హ్మ్. అన్నతమ్ములకి తెలియాలి, హ్మ్. లవ్ చేసే అబ్బాయికి తెలియాలి, హ్మ్. హ్మ్, చేసుకోబోయే మనిషికి తెలియాలి. ఆహా! తర్వాత? బావంటే ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలి. బాయ్ బావా, నేను తర్వాత కాల్ చేస్తాను. హ్మ్. బాయ్ బాయ్. హ్మ్. బాయ్ ఆర్తి. ఫోన్ ఫోబియా పట్టి దెయ్యంలా మాట్లాడకు. అలాగే ఫోన్‌లో మీ బావని పిచ్చోడిని చేయకు. బాయ్. జాగ్రత్త. హ్మ్. హ్మ్. చెప్పు ఆర్తి. బయలుదేరిపోయారా? ఇప్పుడే బయటికొచ్చి బైక్ ఎక్కి కూర్చున్నా ఆర్తి. హ్మ్. ఈలోగా ఫోన్ చేసి బయలుదేరారా అని అడిగితే నేనేం చెప్పను? ఏం లేదు. మీరేదైనా మర్చిపోయి వెళ్ళిపోయారా? నేనేం మర్చిపోలేదే. ఫోన్ చేతిలోనే ఉంది. పర్స్ కూడా ఉంది. బ్యాగ్ కూడా ఉంది. అన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా! దేనికా కాల్ చేసావు? ఆ! ఇది నువ్వు బయటికొచ్చి స్ట్రెయిట్‌గా నన్ను అడగచ్చుగా? బయటికి రావాలా? అది కాదు ఆర్తి. సరే, మీరు బయలుదేరండి. ఆ! ఏయ్! ఆహ్,
బావ ఫోన్ చేస్తున్నారు, మీరు కట్ చేయండి. ఈలోగా మీ బావ నీకు కాల్ చేశాడా? ఒక రోజుకి హ్మ్. ఎన్నిసార్లు కాల్ చేస్తారే? నాకు బోర్ కొడుతుంది. మాట్లాడడానికి ఎవరూ లేరు. ఏదో హ్మ్. ఆయనైనా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు కదా! హ్మ్. మీరు ముందు ఫోన్ కట్ చేయండి. బావ కోపగించుకుంటారు. చెప్పండి బావా. ఏంటి బావా? ఆ! ఆర్తి నేను నీ హస్బెండ్ నందా మాట్లాడుతున్నా. ఆ! ఆ! చెప్పండి నందా. కాదు, నాకో చిన్న డౌటు. ఆ! ఏంటి? ఇంటి తలుపు, కిటికీలు అన్నీ మూసేసి లోపల కూర్చున్నావు. ఆ! అదంతా సేఫ్టీయే. బట్ బయటి గాలొస్తేనే కదా మంచిది. డౌటని స్టార్ట్ చేసి, ఎందుకిలా చుట్టూ తిరిగొచ్చి నా ముక్కు పట్టుకుంటున్నారండి? నేనెక్కడ ముక్కు పట్టుకున్నానే? నేను ఊరికే ఒక మాట వరుసకు అంటున్నానండి. ముందు మీకున్న డౌట్ చెప్పండి. కిచెన్‌లో దోస మాడిపోతుంది. వెళ్లి తిరిగాయి. ఆ! హ్మ్. ఏంటి జోకా? కాదు, కేకు. మొఖం చూడు. అయ్యో! నన్ను చిరాకు పెట్టుకు నందా. త్వరగా చెప్పు. అది కాదు ఆర్తి, పొద్దున ఏదో మర్చిపోయానని ఎందుకడిగావు? ఒక పని మీద బయటికి వెళ్తున్నారు కదా! ఏదైనా మర్చిపోయి వెళ్ళిపోతే? మళ్ళీ ఇంటికి రావడం కష్టం కదా! ఇది కూడా అడగవా? నువ్వంతా ఒక ఆడదానివా? మీ అమ్మ నిన్ను ఇలాగే పెంచారా? అది ఇది అని నోటికొచ్చినట్లు మాట్లాడితే నేనేం హ్మ్. చేస్తాను? అందుకే అడిగాను. ఓహ్! చిన్నతనంలో ఐస్‌ని బాల్‌లా చేసి బాగా ఆడేదానివి కదూ? ఏ? ఎందుకడుగుతున్నావు? ఎంతలా చుడుతున్నావు? చుట్టు చుట్టు. ఎంత చుట్టగలవో చుట్టు.